సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డుల సక్సెస్ పై ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరు కాని కొందరు నటీనటులు, దర్శక నిర్మాతలకు ఆయన కొన్ని సూచనలు చేశారు. మీరు ఎక్కడున్నా సరే ప్రభుత్వాలు అందించే అవార్డులను స్వయంగా ఫంక్షన్కి వచ్చి తీసుకోవాల్సిందేనన్నారు. ప్రభుత్వంతో కలిసి నడవాల్సిన బాధ్యత సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరిపై ఉందన్నారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం సినీ అవార్డుల ప్రధానోత్సవాన్ని హైదరాబాద్ హైటెక్స్లో శనివారం నాడు గ్రాండ్గా నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్గా అటెండ్ అయిన ఈ వేడుకల్లో అవార్డులకు ఎంపికైన నటీనటులతో పాటు టాలీవుడ్కి చెందిన అనేక మంది సెలబ్రిటీలు తళుక్కున మెరిశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్వహించిన ఈ వేడుకల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందజేశారు. ప్రశంసా పత్రంతో పాటు క్యాష్ ప్రైజ్ను కూడా అందించారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత జరిగిన ఈ ఈవెంట్తో టాలీవుడ్లో సందడి వాతావరణం నెలకొంది. అయితే తెలంగాణలో జరిగినట్లే ఏపీలో కూడా ఫిల్మ్ అవార్డుల వేడుకను అక్కడి ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్కు చెందిన నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులకు కూడా నిర్మాత దిల్ రాజు విజ్ఞప్తి చేశారు. అందరికీ చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి, అవార్డులు వచ్చిన వాళ్ళు స్వయంగా ఫంక్షన్కి వచ్చి స్వీకరించాలని దిల్ రాజు కోరారు. ఏ స్టేట్ అయినా షూటింగ్స్లో ఎంత బిజీగా ఉన్నా రావాల్సిందేనన్నారు ఆయన. ప్రభుత్వంతో కలిసి నడవాల్సిన బాధ్యత సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరిపై ఉందని, ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలన్నారు. అయితే తెలంగాణ సర్కార్ వైభవపేతంగా నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్కు అవార్డులు వచ్చిన కొందరు నటీనటులు, డైరెక్టర్లు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు హాజరు కాలేదు. తమకు వచ్చిన అవార్డులను కూడా స్వీకరించలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే దిల్ రాజు ఈ విజ్ఞప్తి చేసి ఉంటారని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. భవిష్యత్తులో ఏపీలో జరగబోయే సినీ అవార్డుల ఫంక్షన్కు కూడా వాళ్లు డుమ్మా కొట్టకుండా ఉండేందుకు ఆయన ఈ కామెంట్లు చేశారని భావిస్తున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి అంటే ఏ స్టేట్ అన్న కానీ, ఫ్యూచర్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అవార్డ్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే తెలుగు స్టేట్స్ అంటే మన రెండు కళ్ళు, ఎంత కాదనుకోలేము. అది ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయనంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి. మనం ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా, ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్తో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరిది. సో ఫ్యూచర్లో కూడా ప్రభుత్వం నుంచి అవార్డ్స్ అనౌన్స్ అయినప్పుడు ఆ డేటుని మీరందరూ మీ డైరీలో నోట్ చేసుకొని, మీకు అవార్డుకి అనౌన్స్ అయి ఉంటే మీరు వెళ్ళి ఆ అవార్డు తప్పకుండా ప్రభుత్వం నుంచి వచ్చే అవార్డుని స్వీకరించాలి.